నీకెందుకు ఈ విషయాలన్నీ? నీకు తెలిస్తే ఇప్పుడు అక్కడికి వెళ్తావు. నోరు మూసుకో అంతే. అయినా నీ వల్ల మా అందరికి క్లాస్ మొదలు పెట్టేస్తారు. చూడాహనా, ఈ గిరివి అత్త డబ్బు విషయంలో ఎంతో నీచమైనది. అక్క ప్లీజ్ శాంతించండి. నేను ఊరికి అడుగుతున్నాను. వీధిలో ఇలా జరుగుతుందని విని తెలుసుకోవాలని అనిపించిందంతే. అరే మన వీధి ఉంది కదా, దాని ముందున్న కొత్త దారిలో ఆ దారి చివర ఉన్న ఇంట్లో ఉంటుంది తెలుసా. ఆవిడ డబ్బుల కొండ మీద కూర్చుని ఉంటుంది. ఆవిడ దగ్గర అంత డబ్బుంది, ఎందుకుండదు మరి? ఎంతమంది వస్తారో తమ నగను తాకట్టు పెడతారు, కానీ పాపం డబ్బులు లేక విడిపించుకోలేరు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఆ నగలన్నీ ఆవిడే ఉంచుకుంటుంది. అవును బాబోయ్ అక్క, అలాగా? అవును. ఇప్పుడు ఆ విషయాలు వదిలే. ఆవిడ గురించి మాట్లాడి ఇప్పుడు లాభం ఏంటి? అయినా మనం అక్కడికి వెళ్ళలేము. ఇది ఆలోచించి ఏం చేస్తాం? ఇన్ని ఏర్పాట్లు ఎలా చేస్తాం? మాకు ఏ దారి తోచడం లేదు. ఏం చేద్దాం? దారి దొరుకుతుందాక టెన్షన్ పడకండి. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుండి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే డబ్బులు సర్దుబాటు కావు కదక్క. వెళ్ళి చూస్తాను, డబ్బులు ఏర్పాటు అవుతుందేమో. ఈ ఇంటి నుండి ఎవరు అకస్మాత్తుగా వెళ్ళలేరు, అర్థమైందా? నేను త్వరగా వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను. వద్దు వద్దు ఆహానా, ఇది ఎలా కుదురుతుంది? పెద్దత్తయ్య నేను ప్రతి నిమిషం వెతుకుతూ ఉంటుంది. అరే అక్క, ఒకవేళ దొరికిపోతే చూసుకుందాంలే, ప్రయత్నించవచ్చు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలి? అక్క తర్వాత చెప్తా, ముందు వెళ్ళొస్తా. ఎక్కడైనా డబ్బులు ఏర్పాటు అవుతుందేమో చూసి వచ్చి ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వెళ్ళనా? ఆవిడ చెప్తారు. వెళ్ళనా ప్లీజ్? సరే వెళ్ళు, కానీ త్వరగా తిరిగిరా. ఖచ్చితంగా త్వరగా వస్తాను. త్వరగా రా అన్నట్టు ఠాకూర్ గారు, ఒకసారి అక్కకు చెప్పి వెళ్దామా? వదినా, మీ అలవాటు అస్సలు మారదు. అరే మీకంటూ భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది. వదినను అంతలా ఎందుకు గౌరవిస్తారు మీరు? ఏం చెప్పండి ఠాకూర్ గారు, ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆవిడనే గౌరవిస్తున్నా. మీ అన్నయ్య ఎప్పుడు వదిన తల్లితో సమానమని చెప్పారు, ఎప్పుడు ఆవిడ మాట వినమని చెప్పారు. తనని గౌరవించాలి. అలా అలవాటు అయింది నాకు. కానీ వదిన, ఇప్పుడు మీరు అలవాటు మార్చుకోవాలి కదా. చూడండి, మన వదిన మునుపట్లా లేదని మీరు చూస్తూనే ఉన్నారు కదా. చూడలేదా, గమనించలేదా వదిన? వదిన నెత్తి మీదకి యవ్వనం ఎలా ఎక్కిందో చూసారా? చూశారు, కోడళ్లతో కలిసి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ తిరగడానికి వెళ్లారు. కేవలం ఆవిడ కోడళ్లతోనే కాదు, మన కోడల్ని కూడా తీసుకెళ్లారు. మనల్ని ఒక మాట అనుమతి అడగాలని కూడా అనుకోలేదు, చెప్పలేదు. కోడల్ని ఎలా తన నెత్తికెక్కించుకున్నారో చూశారు. వాళ్ళందరికీ లీడర్ ఆ దయ్యంలాంటి చిన్న కోడలు, అది మాత్రమే. దాన్ని ఈ ఇంటి నుండి బయట గెంటేసే వరకు ఈ ఇంట్లో ఏ మాత్రం శాంతి ఉండదు. వదిన, మీరు చూస్తున్నారు మన ఇల్లు ఎలా ఉండేది. ఆ చిన్న కోడలు దీన్ని ఏం చేసిందో చూడండి. నిజం చెప్తున్నారుగా, పదండి వెళ్దాం. రండి. ఏరా, ఇప్పటికీ నీ డబ్బులు రాలేదు. ఒక వారం రోజుల్లో ఇస్తానని చెప్పావు కదా డబ్బులు ఇవ్వడానికి. ఇప్పటి వరకు నువ్వు తీసుకురాలేదు. సరే, ఇక నువ్వు నగలను మర్చిపో, అర్థమైందా? ఫోన్ పెట్టు. ఎవరు? రావచ్చా? రా. అవునండి, మీరు నగలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులు ఇస్తారని విన్నా. ఎందుకు? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఆంటీ చూడండి, నేను చాలా పెద్ద చిక్కుల్లో ఉన్నాను. మీ గురించి తెలిసినప్పుడు ఒక ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎవరు నువ్వు? మరి నువ్వు ముసుగెందుకు వేసుకున్నావు? అది కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే ముసుగు వేసుకున్నా. నువ్వు ఈ వీధి అమ్మాయివేనా? లేదు, నేను ఈ వీధిలో ఉండను. నేను ఆ పక్కరుందే, అక్కడ పహాడాలో ఉంటాను. ఆ ఎదురుగా ఉన్న సందు దాటాక ఉన్న ఘోష్ పహాడా నుండి నేను వచ్చాను. అక్కడ వాళ్ళు చెప్పారు మీ గురించి, మీరు నగలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారని. అందుకే ఇక్కడికి వచ్చాను. సరే, సడన్గా నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
నీకేమి అంత పెద్ద వయసు కూడా ఉన్నట్లేదు. అలాంటి సమస్య ఏమొచ్చింది? ఎక్కడైనా ఇల్లు వాకిలు వదిలేసి పారిపోయే ఉద్దేశం ఏమీ లేదు కదా? అయ్యో చిచిచి, ఆంటీ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా నా సంసారంలో చాలా పెద్ద సమస్య వచ్చింది, అందుకే రావాల్సి వచ్చింది. నేంటూ లేదంటే నేనెందుకు వస్తాను? మా ఇంట్లో ఇప్పుడు నిజంగా పెద్ద కష్టం వచ్చింది. అరే పిచ్చి తల్లి, ఈ డైలాగులు విని విని నా జుట్టు నెరిసిపోయింది. అందరూ ఇదే చెప్తారు. లేదు పిన్ని గారు, నేను నిజమే చెప్తున్నాను. నిజంగా నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది. మా ఇంట్లో పెద్ద ఆపద వచ్చింది. మీరు ఇవన్నీ వదిలేయండి. నేను ఈ నగలు చూడండి, మీకు నచ్చితే ఉంచుకోండి, తీసుకోండి. చూడండి, చూడు తల్లి, నచ్చడం నచ్చకపోవడం అని కాదు, నువ్వు ఇది మాత్రం చెప్పు, ఈ నగలు దొంగిలించినవి కావు కదా? ఏదైనా అయితే ఈ నగల వల్ల నేను జైలు పాలు కావాల్సి వస్తుంది. అరే లేదు, ఈ నగలు నువ్వే ఉంచుకుని ఇక్కడ నుంచి వెళ్ళు. అయ్యో ఆంటీ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిని ఒక్కసారిగా డబ్బు అవసరం పడింది కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది అంతే, లేకపోతే ఏమీ లేదు. ఇంకా నా భర్త ఉన్నారే, ఆయన ఆఫీస్ డబ్బులు కొన్ని దగ్గర ఉన్నాయి, అవి అకస్మాత్తుగా దొంగతనానికి గురయ్యాయి. ఆయన రేపు ఆఫీస్లో ఆ డబ్బు కట్టాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఆయన ఆఫీస్లో సరైన సమయానికి డబ్బు కట్టకపోతే ఉద్యోగం పోతుంది, అంతేకాదు జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. నేను ఒంటరి ఆడదాని, అసలేమి చేయగలను? అందుకే తెలియక ఈ నగరు తీసుకుని మీ దగ్గరకు వచ్చాను. దీనికంటే నేనేం చేయలేను, నా దగ్గర ఇంకేమీ లేదు. నా భర్తను కాపాడుకోవడానికి నాకు ఇదొక్కటే దారి. ఇప్పుడు మీరు ఈ నగలు తాకట్టు పెట్టుకుంటే మీకు చాలా పుణ్యం ఉంటుంది. అబ్బో, నువ్వు వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్గా చెప్పేస్తున్నావు. సరే ఇది చెప్పు, భర్త పేరేంటి? అది మరి భర్త పేరు మృత్యుంజయ్ దాస్. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది. లేదు, మీరు ఈ పేరు వినుండరు. అయితే నీ పేరేనా చెప్పు తల్లి. నా పేరు ఆహానా సేన్. ఇది గమ్మత్తుగా ఉంది. భర్త మృత్యుంజయ దాస్, భార్య పేరేమో అహానా సేన్. దాస్ మరియు సేన్, ఇది ఏదో జోడీ సరిగ్గా లేదే. ఇది ఎలా సాధ్యం? అబద్ధం చెప్పి డబ్బులకొచ్చావా? ఖచ్చితంగా ఇది దొంగ నగలే, అందుకే నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు. అరే ఆంటీ గారు, నన్ను ఎందుకు పదే పదే దొంగ అని పిలుస్తున్నారు? ఇది నా పెళ్లికి ముందు పేరు, అంటే పుట్టింటి పేరు. ఆ తర్వాత ఆహానా సేన్ అని పిలిపించుకోవడం అలవాటైపోయింది, అందుకే నోటి నుండి అదే వచ్చింది. మాది లవ్ మ్యారేజ్ కదా, అందుకే మరి. ఓ, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం అది. అందుకే నువ్వు ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళని కూడా డబ్బులు అడగటం లేదు. అవునండి, మీరు సరిగ్గా చెప్పారు. నేను చెప్తోంది కూడా ఇదే. సరే, ఈ నగలు నీకు ఎవరిచ్చారు? ఈ నగలన్నీ మా అత్తయ్య గారు నన్ను పెళ్లిలో దీవించినప్పుడు ఇచ్చారు. సరే, ఇది అంటుంది. ఇది ఒక్కసారి మీరు తూకం వేసి చూడండి ఎంత ఉంటుందో. నా అంచనా ప్రకారం దాదాపు 2 తులాలు ఉంటుంది. మీరు ఒకసారి తూకం వేయండి. సరే, చూసి చెప్తాను. దీనికి ఎక్కువ డబ్బు రాదు, సుమారు 50,000 రూపాయలు. ఇందులో నీ పని అయిపోతుందా? ఆంటీ గారు, తప్పకుండా 50,000 రూపాయలు నాకు కావాల్సింది ఇదే, సరిపోతుంది. మరి ప్రతి నెల వడ్డీ కట్టాల్సి ఉంటుంది. నీకు తెలుసు కదా, వడ్డీ కట్టడం ఆలస్యమైనా లేదా కట్టకపోయినా ఈ నగలు నా సొంతం అయిపోతాయి. అర్థమైందా? మహా అయితే 1 సంవత్సరం చూస్తాను, నువ్వు సమయానికి డబ్బులు కడుతున్నావో లేదో. అర్థమైందా? సంతకం కూడా చేయాలి. అలాగే ఆంటీ గారు, మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. మీరు డబ్బులు ఇవ్వండి చాలు. ఆగు, నేను కాస్త కాగితం పని పూర్తి చేసి డబ్బులు ఇస్తాను. సరే. ఇటు వచ్చి కూర్చో, సంతకం చెయ్యి. ఇప్పుడు ఒకవేళ డబ్బులు దొరికితే? ఇస్తున్నా, నేనేం పారిపోవడం లేదు.
తీసుకో. అలాగే నెల మొదలవడానికి కేవలం 2 రోజులే ఉంది. మొదటి నెల వాయిదాని నాకిప్పుడే మొదట్లోనే ఇవ్వాలి. అలాగేనండి, మీరు అస్సలు టెన్షన్ పడకండి. కొత్త నెల మొదలైన 7 రోజుల్లోపే నేను వాయిదా కట్టేస్తాను. గుర్తుంచుకో, వాయిదా డబ్బులు సమయానికి అందకపోతే నేను నేరుగా మీ ఇంటికే వస్తాను. అరే వద్దు వద్దు, భలేవారే, మీరు రావాల్సిన అవసరం లేదు. నేనే స్వయంగా వచ్చి మీకు ఇచ్చి వెళ్తాను. నేను వెళ్తాను. ధన్యవాదాలు. సరే, నా మాట గుర్తుంచుకో. తప్పకుండా. ఈ అమ్మాయి ఎవరో తెలిసినట్టుందే. ముఖం మూసులతో దాచుకుంది కానీ నాకు తెలిసిన అమ్మాయిలాగే అనిపిస్తోంది. అరే అరే అరే, ఇది మన ఇంటికి చిన్న కోడల్లా ఉందే.